హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. మనం ప్రస్తుతానికి ముసరామాబాద్ ఉన్నటువంటి మూసీ నది ప్రవహిస్తున్నటువంటి ప్లేస్లో ఉన్నాం. అయితే దాదాపు ఇక్కడ మూసీ నది ఏదైతే జంట జలాశయం నుంచి వరద ప్రవాహం ఎక్కువై ఈ మూసీ నదిలోకి నీళ్ళు వదలడం ద్వారా దాదాపు ముసరాంబాగ్లో ఉన్నటువంటి ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో పాత ఫ్లైఓవర్ పై నుంచి కూడా నీరు వచ్చేసి దాదాపు ఎక్కువ మొత్తంలో ఇక్కడ ప్రయాణికులకు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉన్నది. అయితే ఆ పాత వంతెన ఏదైతే ఉందో దానిపై నుంచి కూడా నీళ్లు వచ్చేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు దాదాపు ఏదైతే మలక్పేట దాదాపు ముసరాంబాగ్ సంబంధించినటువంటి రోడ్ ఏదైతే ఉందో అక్కడికి సంబంధించినటువంటి ప్రయాణికులు దాదాపు రోజుకు 5 కిలోమీటర్లు ఎక్కువ ప్రయాణించే అవసరం కలిగిస్తూ ఉంది. దాదాపు ఆ ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తూ ఉంది. అదేవిధంగా మనం ఇక్కడ చూసినట్లయితే ఇదైతే కొత్తగా అనుకున్నటువంటి వంతెన, ఆ కొత్త వంతెన ఏదైతే ఉందో దాదాపు ఇలాంటి వంతెనలు దాదాపు 15 వంతెనలు నిర్మించాలని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించింది. అయితే 15 వంతెనలో భాగంగా అప్పటి ప్రభుత్వం దీనికి దాదాపు 535 కోట్ల బడ్జెట్ తోటి ఈ వంతెనలు ప్రారంభించాలనే ప్లాన్ చేసింది. అయితే ఎవరైతే మన 2 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అప్పటికి పనులు పెద్ద ఎత్తులో ప్రారంభం అయిన తర్వాత కూడా దాదాపు వాటికి సంబంధించినటువంటి బడ్జెట్ రాకపోవడం ద్వారా ఆ పనులు ఆగడం జరిగింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎవరైతే దీనికి సంబంధించినటువంటి మూసీ నదిని చాలా పెద్ద ఎత్తున కూడా దానికి సంబంధించినటువంటి పనులు కూడా తను కంకణం కట్టుకొని మూసీ నదిని గొప్ప తీర్చిదిద్దడం అనే ఒక ఆలోచనతో వీటన్నిటికీ పర్మిషన్ ఆపేయడం జరిగింది. సో వీటికి సంబంధించిన బడ్జెట్ కూడా ఆపేయడం జరిగింది. అయితే దాంట్లో భాగంగానే ఏదైతే అటు ఫిర్జాది కూడా కావచ్చు, ఇక్కడ ముసరాంబాగ్ కావచ్చు, ఈ రెండింటికి పర్మిషన్ దొరికింది. ఆ పర్మిషన్ దొరికిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతే సకాలంలో బడ్జెట్ ఇవ్వకపోవడం వల్ల ఫిర్జాది కూడా మొత్తానికి వదిలేయడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల బట్టి చూస్తే అటు ట్రాఫిక్ కావచ్చు, ఇటు వర్షానికి సంబంధించినటువంటి నీళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఈ ఒక్క వంతెనకు పూర్తి స్థాయిలో ఇక్కడ బడ్జెట్ వదలడం జరిగింది. అయితే దాంట్లో భాగంగా దీనికి 35 కోట్ల బడ్జెట్, దాదాపు జిహెచ్ఎంసీ పరిధిలో 35 కోట్ల బడ్జెట్ ఇవ్వడం జరిగింది. సో 35 కోట్ల బడ్జెట్ ఇచ్చిన తర్వాత కూడా 8 కోట్ల బడ్జెట్ మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. 8 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేసిన తర్వాత కూడా మనం ఇక్కడ చూడొచ్చు పనులు ఎలా నత్తనడకలుగా సాగుతూ ఉన్నాయో. చూస్తున్నట్లయితే దాదాపు అయితే ఈ ఇనుముతో సంబంధించినటువంటి పనులు, బ్రిడ్జ్ పనులు కూడా పెద్ద ఎత్తున అయితే స్టార్ట్ కాలేదు. సో ఈ వంతెన నిర్మాణం కూడా దాదాపు 10 నుంచి 15% వరకే ఈ పనులు అనేవి స్టార్ట్ కావడం జరిగింది. సో పెద్ద ఎత్తున పని మొత్తం కూడా కాలేదు. మనం చూసుకున్నట్లయితే రోడ్డు పైన నీరు ఏ విధంగా ప్రవహిస్తుందో కూడా చూడొచ్చు. ఇక్కడ పాత రోడ్డు ఏదైతే ఉందో పాత వంతెన అనొచ్చు, లేకపోతే పాత బ్రిడ్జ్ అనొచ్చు దీన్ని. సో దాదాపు దాని పనులు ఏ విధంగా సాగుతున్నాయి అంటే అక్కడ నుంచి నీళ్లు అంటే జంట జలాశయాలు ఏదైతే ఉన్నాయో హుస్సేన్ సాగర్ కావచ్చు, అటు హిమాయత్ సాగర్ కావచ్చు, వీటి నుంచి వచ్చే నీరు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ ముసరాంబాగ్ మూసీ నది మీదుగా వస్తూ ఉన్నాయి. సో అక్కడ చూసుకున్నట్లయితే రోజు అక్కడి నుంచి ప్రయాణికులందరూ కూడా ఆ రోడ్డు పై నుంచి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఈ రోజున ఈ ఏదైతే జంట జలాశయం నుంచి వస్తున్నటువంటి ఏదైతే వరద నీళ్లు బయటికి వదలడం ద్వారా రోడ్డు పై నుంచి కూడా నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి. సో రోడ్డు పై నుంచి నీళ్ళు వచ్చేసరికి ఈ రోడ్డుని ప్రస్తుతానికి మూసివేయడం జరిగింది. సో ప్రజలెవరు కూడా ఈ రోడ్డు పై నుంచి ప్రయాణించే అవసరం లేకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ అధికారులు వారు చక్కగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఇటువైపు నడవనీయకుండా, ఇటువైపు ప్రయాణాలు చేయకుండా ఆపేశారు. ఎందుకంటే ఫ్లో చాలా పెద్ద ఎత్తున ఉంది. ఎవరైనా ఈ రోడ్లో వెళ్తే ప్రజలు చాలా ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని కూడా వారు ఆపేయడం జరిగింది. కానీ ఎవరైతే ఇప్పుడు ఈ ఏరియాకి వెళ్ళవలసిన ప్రజలు కూడా దాదాపు 5 నుంచి 6 కిలోమీటర్లు దూరంగా వెళ్ళి కూడా ప్రయాణించే అవకాశం ఉంది. అందుకని దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైతే నివసిస్తూ ఉన్నారో ఈ చెత్త ఏదైతే మనం చూసుకోవచ్చు, దాదాపు ఇక్కడ చెత్త కూడా చాలా పెద్ద ఎత్తున రోడ్డు పైన రావడం జరిగింది. వాసన కూడా చాలా పెద్ద ఎత్తున ఉంది, దుర్వాసన. సో వారందరూ కూడా బయటకు వస్తే ఇక్కడ ఈ దుర్వాసన వల్ల వారు చాలా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. సో ఈ వాసన వల్ల ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. వీరందరూ కూడా రోజు ఇక్కడ ఉండలేకపోతూ ఉన్నారు. కాబట్టి సో ప్రభుత్వం కూడా దీనిపైన ప్రత్యేక దృష్టి సారించాలి. ఎందుకంటే దాదాపు ఇప్పుడు వర్షాకాలం ఎక్కువ మొత్తంలో వర్షాలు పడతా ఉన్నాయి. సో వర్షం పడ్డ తర్వాత కూడా నీరు కూడా చాలా పెద్ద ఎత్తున వస్తాం. ఎందుకంటే మనం చూసుకున్నట్టయితే దాదాపు గత 10-15 రోజుల నుంచి పెద్ద ఎత్తున వర్షం పడతా ఉంది. దాదాపు ఈ 2-3 రోజులు కూడా కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. సో ప్రకటించిన తర్వాత కూడా దాదాపు పెద్ద ఎత్తున వర్షం పడినందువలన ఇక్కడ వర్షం నీరు కూడా దాదాపు ఈ ఏదైతే ముసరాంబాగ్ మూసీ నది వద్ద వచ్చేస్తూ ఉంది. సో ఇది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఈ వంతెనను కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసే విధంగా దీనికి సంబంధించినటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి సో వారికి ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక చర్య తీసుకోవాలి. ఎందుకంటే దాదాపు 10 నుంచి 20% ఈ పనులు అయితే మొదలు కావడం జరిగింది. సో మిగతా పనులు కూడా ఎంత డబ్బు ఖర్చు అయిద్దో దాదాపు జిహెచ్ఎంసీ పరిస్థితులు ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది. సో బడ్జెట్ కేటాయించిన తర్వాత కూడా ఆ పనులు ఎందుకు ఆగుతామనే కూడా దీనిపైన ముఖ్యమంత్రి గారు కావచ్చు, సంబంధిత మంత్రివర్యులు ఎవరైనా కావచ్చు, సో వారు కూడా దీనిపైన సమీక్ష నిర్వహించి జిహెచ్ఎంసీ అధికారులు కూడా దీనికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏమైనా ఉంటే అటు రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పి ఈ పనులను కూడా తొందరగా పూర్తయ్యే విధంగా చూడాలి. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ ఏదైతే పాత ఫ్లైఓవర్ ఉందో అది ఫ్లైఓవర్ అనొచ్చు, దాని వంతెన అనొచ్చు. సో ఆ పాత వంతెన ఏదైతే ఉందో దాన్ని కూలనీయకుండా కొత్తది కడతా ఉన్నారు. కాబట్టి ఆ కొత్త పనులు తొందరగా కంప్లీట్ అయితే పాతదానికి కొత్తదానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలి. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ గౌడ్ ఫ్రమ్ ముసరాంబాగ్, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.